మా గల్లీ గణేశుడి దగ్గర దీపారాధన ఉన్నది అంటే దీపారాధన చేద్దామని నేను కూడా వెళ్ళిన. మా గల్లీలో గణేశుడు కూర్చొని 8 days అయినా నేను ఆయనని చూడలేదు, దర్శనం కూడా చేసుకోలేదు. నా చిన్న కొడుకు ఉన్న భక్తిలో 1% భక్తి అయినా నాకు ఉంటే నేను కనీసం ఒక రోజైనా వెళ్లి దేవుడిని దర్శనం చేసుకునేదాన్నేమో. వాడైతే చాలా భక్తిగా నిష్టగా ప్రతిరోజు పూజకి వెళ్తాడు. నార్మల్ డేస్ లో ముక్కలేనిదే ముద్ద దిగని నా పిల్లలు మాత్రం గణేష్ నవరాత్రుల్లో మాత్రం అసలు నాన్ వెజ్ తినరు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల్లో ఈ దీపారాధన ఒకటి. ఈ దీపారాధన చేయడానికి కొంతమంది మట్టి ప్రమిదలు ఎంచుకుంటే ఇంకొంతమంది పిండి ప్రమిదలు చేసిండ్రు. నిన్న నేను మా చెర్రిబాబు హాస్పిటల్ బిజీలో ఉండి నేనైతే మట్టి ప్రమిదలే కొనుకొచ్చిన. లాస్ట్ ఇయర్ వరకు కూడా పెద్ద గణేశుడి దగ్గరే మా ఇంటి చిన్న గణేశుడిని కూడా పెట్టేవాళ్ళము. కానీ ఈ సంవత్సరం పెట్టలేకపోయినాం. పెట్టకపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసింది కదా, ఇవన్నీ ద్వీపాలు అయితే ఎవరి మొక్కును బట్టి వారైతే తీసుకొచ్చి పెట్టిండ్రు దేవుడి ముందు. అసలే మాది చాలా పెద్ద విలేజ్. గల్లీకి ఒక గణేశుడు కాదు 2-3 గణేశులు కూడా పెడుతున్నారు ఇప్పుడు. అందువల్ల పూజలు చేయడానికే పంతులు గారికి టైం సరిపోతలేదు. నైట్ 7:30కే వెళ్లి కూర్చున్నాం దేవుడి దగ్గర. పంతులు గారు వచ్చేసరికి 10 అయింది.